10 నిమిషాల్లో డెలివరీ. ఇండియాలో ఇదొక పెద్ద తుఫానే సృష్టించింది కదా. ఆలోచించండి, మనకు కావలసిన సరుకులు అంత వేగంగా ఇంటికొచ్చేయడం అప్పట్లో అదొక పెద్ద సంచలనం. కాని ఈ స్పీడ్ గేమ్ వెనుక అసలు కథ వేరే నడుస్తోంది. ఇది కేవలం వేగానికి సంబంధించిన పోరాటం కాదు. ఇది తెలివితేటల యుద్ధం, మార్కెట్ రూల్స్నే మార్చేసిన ఒక పేషెంట్ హంటర్, ఒక ఓపికగల వేటగాడి కథ ఇది. అక్కడే సామో ఇంట్రెస్టింగ్. అసలు మ్యాటర్ అక్కడే మొదలవుతుంది. అందరూ స్పీడ్ స్పీడ్ అని పరుగులు పెడుతుంటే ఈ రేసులో అస్సలు పాల్గొనని ఒక కంపెనీ అందరికన్నా ఎక్కువ లాభాలు ఎలా సంపాదించగలిగింది? విచిత్రంగా ఉంది గదా. ఈ పజిల్కే ఈ విశ్లేషణలో మనం సమాధానం వెతకబోతున్నాం. సరే, మరి మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఈ 10 నిమిషాల డెలివరీ అనేది నిజంగా ఓ మాయాజాలమా లేక అదో భ్రమా? తర్వాత, ఈ స్పీడ్ కోసం కంపెనీలు ఎంత పెద్ద మూల్యం చెల్లించాయి? ఆ తర్వాత వస్తుంది అసలు హీరో జియో. వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటి? వాళ్ల సీక్రెట్ వెపన్స్ ఏంటి? వాళ్ళు రూల్స్ని మార్చి ఎలా గెలిచారు? చివరిగా ఈ సింహం నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్తో ముగిద్దాం. అవును, కథ మొదలైంది ఇక్కడే. క్విక్ కామర్స్. అందరికీ ఇదొక కొత్త బంగారు గనిలా కనిపించింది. ఇన్వెస్టర్లైతే కోట్లు కుమ్మరిస్తున్నారు. కొత్త కొత్త స్టార్టప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చూడ్డానికి ఒక విప్లవంలాగే అనిపించింది. కానీ ఆ మెరుపు వెనుక ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. జస్ట్ ఒక్క ఏడాది ఆలోచించండి. ఒక్క ఏడాదిలో మార్కెట్ స్వరూపమే మారిపోయింది. జెప్టో, అప్పటి గ్రోఫర్స్ కాస్త బ్లింకిట్గా మారింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇలా అందరూ ఒకే మంత్రం జపిస్తున్నారు: స్పీడ్. ఎంత స్పీడ్ అంటే ఎవరు ఫాస్ట్గా డెలివరీ చేస్తే వాళ్లే కింగ్. లాభనష్టాల సంగతి తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నారు. ఇక కస్టమర్ల సైడ్ నుంచి చూస్తే వాళ్లకిది పండగే. అరే, నేను నా బూట్లు వెతుక్కునేలోపే పాలు బ్రెడ్ వచ్చేస్తున్నాయి. ఈ ఒక్క మాట చాలు ఈ మోడల్ జనాల్ని ఎంతలా అట్రాక్ట్ చేసిందో అర్థం చేసుకోవడానికి. ఈ కంఫర్ట్ ముందు ధర ఎంత, ఏంటి అనే విషయాలేవి ఎవ్వరికీ పట్టలేదు. కస్టమర్లకి అంతా బాగానే ఉంది. కాని ఈ సౌకర్యం పునాదుల మీద కట్టిన బిజినెస్ మోడల్ మాత్రం చాలా వీక్గా ఉంది. ఆ స్పీడ్ కోసం ప్రతి కంపెనీ చాలా పెద్ద మూల్యం చెల్లిస్తోంది. ఆ మూల్యమేంటో తెలుసా? డబ్బు. కోట్ల కొద్దీ డబ్బు. ఈ మొత్తం ఇండస్ట్రీ ప్రాబ్లంని అర్థం చేసుకోవాలంటే మనకు యూనిట్ ఎకనామిక్స్ అనే ఒక పదం తెలియాలి. అదేమంత పెద్ద బ్రహ్మవిద్య కాదు. సింపుల్గా చెప్పాలంటే, ఒక కంపెనీకి వాళ్ళు డెలివరీ చేసే ప్రతి ఒక్క ఆర్డర్ మీద డబ్బులు వస్తున్నాయా లేకపోతున్నాయా అంతే. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, కొంచెం షాకింగ్గానే ఉంటుంది. ప్రతి 100 రూపాయల ఆర్డర్ మీద వాళ్లకి సుమారుగా 20 రూపాయల నష్టం వస్తోంది. అంటే వాళ్ళు ఎంత ఎక్కువ అమ్ముతుంటే అంత ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారన్నమాట. ఇది బిజినెస్ కాదు, డబ్బుని నిలువునా కాల్చేయడం. మరి వాళ్ల స్ట్రాటజీ ఏంటి అంటారా? చాలా సింపుల్. ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి 100 కోట్లు తెచ్చుకోవడం, మార్కెట్లో నంబర్ 1 అవ్వడం కోసం ఆ డబ్బునంతా నష్టాల రూపంలో కాల్చేయడం. దీన్నే బర్న్ టు గ్రో స్ట్రాటజీ అంటారు. అంటే నిలకడలేని వృద్ధి అన్నమాట. ఇలా అందరూ డబ్బుని కాల్చేస్తూ రేస్లో పరిగెడుతుంటే ఈ గందరగోళం మధ్యలో ఒక పెద్ద సింహం మాత్రం నిశ్శబ్దంగా వేచి చూస్తోంది. అదే రిలయన్స్ జియోమార్ట్. వాళ్ళు ఈ రేస్లో పాల్గొనడానికి రాలేదు, అసలు ఆటే మార్చడానికొచ్చారు. అందరూ పిచ్చిగా పరుగులు తీస్తుంటే ఈ సింహం మాత్రం చాలా ఓపికగా అంతా గమనిస్తూ కూర్చుంది. ఇక్కడే మనకు 2 వేర్వేరు గేమ్ ప్లాన్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఒకవైపు స్పీడ్ కోసం పరుగులు తీసేవాళ్లు. వీళ్ళు కొత్తగా ఖరీదైన డార్క్ స్టోర్లు కడుతున్నారు, డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. మరోవైపు ప్రాఫిట్ కోసం ఆడే జియో. వీళ్ళు కొత్తగా ఏమీ కట్టట్లేదు, తమకు ఆల్రెడీ ఉన్న వేల కొద్ది స్టోర్లనే వాడుకుంటున్నారు. చూసారా తేడా? ఒకటి డబ్బుని కాల్చేదారి, ఇంకొకటి డబ్బుని సంపాదించేదారి. ఓకే, అయితే జియో స్ట్రాటజీని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఈ యుద్ధంలో గెలవడం కోసం వాళ్లు తెరవెనుక సిద్ధం చేసుకున్న ఆ 4 సీక్రెట్ వెపన్స్ ఏంటి? వాళ్ల మొదటి, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద ఆయుధం రిలయన్స్ రీటైల్ నెట్వర్క్. దేశవ్యాప్తంగా వాళ్లకున్న 19,000కు పైగా స్టోర్లు, అంటే రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్ లాంటివి. వాటన్నింటినీ చిన్న చిన్న గిడ్డంగులుగా మార్చేశారు. అంటే ఏంటి? కాంపిటేటర్స్ లాగా కొత్తగా డార్క్ స్టోర్లు కట్టడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదు. ఎంత స్మార్ట్ మూవ్ కదా. ఇక రెండో ఆయుధం మన వీధుల్లో ఉండే కిరాణా దుకాణాలు. మామూలుగా అయితే వీళ్ళు పోటీదారులవ్వాలి, కాని జియో ఏం చేసిందంటే వాళ్లనే తమ పార్ట్నర్స్గా మార్చుకుంది. దాదాపు 20 లక్షలకు పైగా కిరాణా స్టోర్లను తమ నెట్వర్క్లోకి తీసుకొచ్చి
ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే ఒక భారీ డెలివరీ సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది. మూడోదైతే ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి, వాట్సాప్తో పార్ట్నర్షిప్. దీనివల్ల ఏమైందంటే ఆర్డర్ చేయడానికి ప్రత్యేకంగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పనే లేదు. మనందరి ఫోన్లలో ఉండే వాట్సాప్ నుంచే నేరుగా ఆర్డర్ పెట్టేయొచ్చు. ఈ ఒక్క ఐడియాతో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ను ఒక్క దెబ్బతో తమ చేతులోకి తీసుకున్నారు. ఇక ఫైనల్ 4వ ఆయుధం వాళ్ల సొంత బ్రాండ్లు, అంటే ప్రైవేట్ లేబుల్స్. సబ్బులి దగ్గర్నుంచి పప్పుల వరకు వాళ్ల సొంత ప్రొడక్ట్స్నే అమ్ముతారు. దీనివల్ల తయారీ నుంచి అమ్మకం వరకు మొత్తం సప్లై చైన్ వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఫలితంగా తక్కువ ధరలకి అమ్మినా సరే వీళ్లకెక్కువ లాభాలు మిగులుతాయి. సరే, ఈ ఓపికతో కూడిన స్ట్రాటజీ, ఈ 4 పవర్ఫుల్ వెపన్స్ చివరికి ఎలాంటి ఫలితాలనిచ్చాయి? వాళ్లు గేమ్ రూల్స్నే మార్చి అసలు విజయం ఎలా సాధించారో ఇప్పుడు చూద్దాం రండి. ఈ చార్ట్ చూడండి, మొత్తం కథని ఒక్క ఇమేజ్లో చెప్పేస్తుంది. జియోమార్ట్ లాభం +8%. అదే సమయంలో మార్కెట్ లీడర్ అనుకుంటున్న బ్లింకిట్ లాభం జస్ట్ 1.3%. ఇక ఇన్స్టామార్ట్ అయితే ఏకంగా -12% నష్టంలో ఉంది. చూసారా ఎంత తేడా ఉందో? ఇది అద్భుతం కాక మరేంటి? ఇది కేవలం లాభాల కథ మాత్రమే కాదు, విస్తరణ కథ కూడా. మిగతా కంపెనీలు కొన్ని పెద్ద నగరాలకే పరిమితమైతే జియోమార్ట్ మాత్రం చాలా చాలా తక్కువ ఖర్చుతో ఏకంగా 1000కి పైగా నగరాలకు విస్తరించింది. ఆలోచించండి, ఒకవైపు 200 నగరాలు, మరోవైపు 1000 నగరాలు. ఇదే అసలైన పవర్ అంటే. సరే, అంతా బాగానే ఉంది. మరి ఈ సింహం కథ నుండి, అంటే ఈ జియోమార్ట్ స్ట్రాటజీ నుండి మనం ముఖ్యంగా ఎంటర్ప్రెన్యూర్స్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ కాంప్లెక్స్ స్ట్రాటజీని ఇప్పుడు సింపుల్గా యాక్షనబుల్ పాయింట్స్గా మార్చి చూద్దాం. జియో సక్సెస్ వెనుకున్న బ్లూ ప్రింట్ ఇదే. లెసన్ నంబర్ 1, మార్కెట్లోకి ఫస్ట్ వెళ్లడమే గొప్ప కాదు, ఎదుటివాళ్లు చేసే తప్పుల్నుంచి నేర్చుకొని సరైన టైంలో ఎంటర్ అవ్వడం ముఖ్యం. నంబర్ 2, కొత్తగా అన్నీ కట్టాల్సిన పనిలేదు, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న బలాల్ని తెలివిగా వాడుకోండి. నంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్, లాభం లేని గ్రోత్ ఒక ట్రాప్, ఒక ఉచ్చు. డే 1 నుంచే ప్రాఫిట్స్ మీద ఫోకస్ పెట్టాలి. చివరిగా నంబర్ 4, మీ సప్లై చైన్ మీ కంట్రోల్లో ఉంటే మార్జిన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు మార్కెట్టే మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, జియోమార్ట్ వేరే వాళ్లు ఆడుతున్న గేమ్లో పాల్గొనలేదు. వాళ్లు అసలు గేమ్ రూల్స్నే మార్చేశారు. అందరూ 100 మీటర్ల స్ప్రింట్లో ఉంటే జియో మాత్రం ఒక మ్యారథాన్ ప్లాన్ చేసుకుని నిదానంగా, ఓపికగా పరిగెత్తి చివరికి రేసు గెలిచింది. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఇంకా పెద్ద తిమింగ్లాలు ఈ మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే రాబోయేది టైటాన్స్ మధ్య యుద్ధం. ఈ భీకరమైన పోరులో ఒకప్పుడు ఈ ట్రెండ్ను మొదలుపెట్టిన జెప్టో, బ్లింకిట్ లాంటి కంపెనీలు నిలబడగలవా? దీనికి భవిష్యత్తు మాత్రమే సమాధానం చెప్పాలి. जय हो जय हो भारत माता की जय।